ఎవరికైనా చెడు ఆలోచన వస్తే ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు? వేగం వాళ్ళకి అర్థం కావట్లేదు బాడీలో ఏం జరుగుతుంది. దీన్ని బ్రెయిన్ ఫాగ్ అంటారు. బ్రెయిన్ ఫాగ్ అంటే ఆ బ్రెయిన్లో అవి స్టిమ్యులేట్ అయిపోతుంటేనే అది ఒక మోతాదుకి మించి రిలీజ్ అయిపోయి మనకి మన శరీరాన్ని, మన జీవితాన్ని ఈ మాయ వాడుకుంటుంది అనమాట. భక్తులు పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? అవి స్టిమ్యులేషన్ జరగకుండా చూసుకోవాలి. హార్మోన్లు వస్తాయి కానీ స్టిమ్యులేట్ చేయకూడదు. మీరు ఈ టైంలో మీరు జపం స్టార్ట్ చేస్తే ఈ స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ అనేది కామ్ అవుతుంది. ఈ చర్మం కానీ ఈ ఎపిడెర్మిస్ స్కిన్ ఇలా లాగేసిన అనుకోండి, అంటే అందం అంటే 2 mm థిక్నెస్. ఇప్పుడు ఎవరైనా ఆకర్షితులు అవుతారా? అంటే లైఫ్ అంటే 2 mm థిక్నెస్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారా? ఎపిడెర్మిస్ అంటారు దీన్ని. అంతే. జీవితం అంటే 2 mm థిక్నెస్ అందం కోసం బతకడం కాదనమాట. అంత పెద్ద శరీరం ఇచ్చాడు భగవంతుడు, కళ్ళు ముక్కు చెవులు అన్ని ఇచ్చాడు. ఆ 2 mm థిక్నెస్కే సెల్ఫీలు కొట్టుకొని నీ ఇది ఎంత అందంగా ఉన్నాను, నాకు ఎంత లైకులు కొట్టండి, ఎంత షేర్లు కొట్టండి. దీన్ని ఏమంటారంటే స్టిమ్యులేషన్. దానికి బ్రెయిన్ ఫాగ్ అంటారు. అది వాళ్ళ బ్రెయిన్ ప్రాబ్లం. ఆలోచనలు మబ్బుగా ఉంటాయి, గుర్తు పెట్టుకోరు, జీవితాన్ని మర్చిపోతుంటారు, నిర్ణయం తీసుకోలేరు, అల్లసటగా ఉంటారు. దీన్ని బ్రెయిన్ ఫాగ్ అంటారు. బ్రెయిన్కి ఆక్సిజన్ గ్లూకోజ్ యూటిలైజేషన్ చేయాలి. తర్వాత సౌండ్ వేవ్స్. మీరు అందుకే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేదనుకోండి, బ్రహ్మముహూర్తంలో సాధన చేయలేదనుకోండి, మీ బ్రెయిన్కి సఫిషియెంట్ గ్లూకోజ్ వెళ్ళదు, సఫిషియెంట్ ఆక్సిజన్ వెళ్ళదు. సిటీలోని వాళ్ళకి మొక్కలు చెట్లు లేవు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ సఫిషియెంట్ క్వాంటిటీ దొరకదు కాబట్టి డ్రౌజినెస్లో ఏం చేస్తారంటే ఈ ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు బ్రెయిన్ ఫాగ్లో ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే వాళ్ళు కేవలము శరీరం అందము, ఆకర్షణలు, చెడు అలవాట్లు, ఇద్దరమత్తు, అడిక్ట్ అయిపోతుంటాడు, ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటారు. వారికేమో మారాలని కోరుకుంటుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా శరీరం నాకు కంట్రోల్ లేదు, ఎవరికి చెప్పుకోలేరు బాధల్ని, ఒంటరిగా ఉంటారు. ఆ ఒంటరితనం ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ బ్రెయిన్కి ఆక్సిజన్ గ్లూకోజ్ సప్లై అవ్వట్లేదు. సేమ్ టైం సౌండ్ కూడా వెళ్ళట్లేదు, ఆల్ఫా వేవ్స్. ఎర్లీ మార్నింగ్ మన బ్రెయిన్ జపం చేస్తే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక పక్కలో ఆక్సిజన్ పీల్చుకుంటుంటాం, ఒక పక్కలో అదే బ్రెయిన్కి హరే కృష్ణ మంత్ర టచ్ అవుతుంటుంది. దానివల్ల బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. హరే కృష్ణ మంత్రం బ్రెయిన్కి తగలలేదో దెన్ ఆ బ్రెయిన్లో ఉన్న అమిగ్డలా అది రిలీజ్ చేస్తుంటుంది, స్టిమ్యులేషన్ చేస్తుంది మీకు. ఆ స్టిమ్యులేషన్ వల్ల ఆయన అడిక్ట్ అయిపోతారు అనమాట.